ఏ రంగంలో అయినా నెగ్గుకు రావాలంటే ఏం కావాలి? కాన్ఫిడెన్స్ కావాలి. ఎస్, కానీ ఆ కాన్ఫిడెన్స్ మృతిమించితే అసలే ప్రమాదం. తమని తాము ఎక్కువగా ఊహించేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యుయేషన్ ని ఫేస్ చేస్తున్నారు కొంతమంది యంగ్ హీరోస్. 1-2 సక్సెస్ చూసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ తో గాడి తప్పుతున్నారు. ఇంతకీ ఎవరు వారు? హ్యావ్ ఎ లుక్. డీజే టిల్లు స్క్వేర్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఈ వారం జాక్ సినిమాతో నిరాశపరిచారు. సిద్ధు సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుందని లెక్కలు తారుమారు చేస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అయితే ఈ ఫెయిల్యూర్ కు సిద్ధు ఓవర్ కాన్ఫిడెన్సే కారణం అంటున్నారు విశ్లేషకులు. గత సక్సెస్ లో కథాబలం అన్నది పట్టించుకోకుండా కేవలం తన బ్రాండే అన్న అపోహతో ఇలాంటి తప్పులు చేస్తున్నారు అన్నది ఇండస్ట్రీ టాక్. టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. డిఫరెంట్ స్టోరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ తన ఆరోగెన్స్ కారణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కథల ఎంపికలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో లైలా లాంటి డిజాస్టర్ ఖాతాలో వేసుకుంటున్నారు. ఫైనల్ గా తన ఫెయిల్యూర్స్ తో తానే ప్రేక్షకులకు సారీ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అలాంటి బిగ్ హిట్ తర్వాత కిరణ్ అభవరం కూడా గాడి తప్పారు. పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన సక్సెస్ ను హ్యాండిల్ చేయడంలో తడబడ్డారు కిరణ్. ఒక హిట్ తర్వాత తన రేంజ్ ను పెద్దగా ఊహించుకొని మాస్ కమర్షియల్ సినిమా దిల్ రుబాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా కిరణ్ ఇమేజ్ ను, మార్కెట్ ను డ్యామేజ్ చేసింది. ఇలా యంగ్ హీరోలు తమ స్థాయిని ఎక్కువగా ఊహించుకుంటూ ఇబ్బందుల్లో పడుతున్నారంటున్నారు క్రిటిక్స్.